తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసింది ఎవరు? ఒకటి, ఇంట్లో వాళ్ళ కుట్ర ఇందులో ఉందా? ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న కొన్ని వీడియోస్ కావచ్చు, లేకపోతే అందుతున్న కొంత సమాచారాన్ని బట్టి ఇంట్లో వాళ్ళ పాత్ర ఉంది అనే ఒక అనుమానం కలుగుతుంది. రెండోది వచ్చేసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పైన. గతంలో సల్మాన్ ఖాన్కి వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాత్ర ఉంది అనే అర్థం ఒకటి వస్తుంది. అదొక అనుమానం కలుగుతుంది. మూడోది వచ్చేసి దొంగలు నిజంగానే దొంగతనం కోసం వచ్చి దాడి చేశారా? ఈ మూడు అనుమానాలు కలుగుతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ దొంగలు వచ్చినా దొంగలకి ఇంట్లో వాళ్ళు ఎవరో సహకారం చేశారు అని, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వచ్చినా వాళ్ళకి కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న వాళ్ళ సహకారం అందిందని, మొత్తానికి ఇంట్లో వాళ్ళకి తెలిసే ఈ దాడి జరిగిందనే సందేహం మాత్రం కొంతవరకు స్పష్టత వస్తోంది. ఇది సందేహం కాదు, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే రాత్రి 2:30 సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎప్పుడు జరిగిందంటే రాత్రి 2:30 జరిగింది. 2:30 AM. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2:30 AM 2:30 దాడి జరిగితే ఇంట్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ 2:30 నుంచి పోలీసులు ఏం చేశారు, ఇన్వెస్టిగేషన్లో వెనక్కి ఒక 2 గంటలు ఆ సైఫ్ అలీ ఖాన్ ఇంటి ఏరియాలో, ఆవరణలో ఉన్న ఏరియాలో సీసీ కెమెరాలు చెక్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో 2 గంటల వరకు, అంటే 2:30 నుంచి వెనక్కి వస్తే ఎంత, ఒక 12 o'clock, 12:30 వరకు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఆ పరిసరాల్లో సంచరిస్తున్నట్టుగా కనిపించలేదు. అంటే దీని అర్థం ఏంటి? సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వ్యక్తి వచ్చి అతని పైన నిద్రిస్తున్న సమయంలో కత్తితో 6 పోట్లు పొడిచిన ఆ దుండగులు, అంటే సూర్యుడు ఉన్నప్పుడు, అంటే చీకటి పడకముందే సైఫ్ ఖాన్ ఇంట్లోకి ఎంటర్ అయినట్టు అర్థమవుతోంది. అంటే ఖచ్చితంగా ఈ కుట్రలో అలా ఫ్యామిలీ, ఏదైతే కుటుంబంలో మనుషులు, అంటే ఇంట్లో మనుషులు ఉన్నారో ఆ మనుషుల హస్తం ఉందనే ఒక సందేహం కలుగుతుంది. కొన్ని వీడియోలో చూడొచ్చు మీరు, సైఫ్ అలీ ఖాన్ వైఫ్ ఎవరైతే కరీనా కపూర్ ఉన్నారో, కరీనా చాలా స్పష్టంగా ఇద్దరు పని మనుషులతో వాదనకు దిగుతుంది. ఆమె ఒక ఆటో వెనకాల నిల్చొని ఆ వాదన చేస్తుంది. ఈ ఆటో, ఎందుకంటే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగగానే ఆయన ఆసుపత్రికి, లీలావతి ఆసుపత్రికి ఒక ఆటోలో తరలించారని తెలుస్తుంది. ఆటోలోనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అంటే వెహికల్స్ని కూడా, సైఫ్ అలీ ఖాన్ కార్ని కూడా యూజ్ చేసుకోలేని సిచ్యువేషన్ ఆ టైంలో ఉంది. సో ఆటోలో తీసుకెళ్లారు. ఆ ఆటో దగ్గర నిల్చొని కరీనా కపూర్ ఇద్దరు పని మనుషులతో వాగ్వాదం దిగుతోంది. పోలీసులు కూడా 3 పని మనుషులు ఇప్పుడు పిలిచి విచారిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్తున్న ప్రకారం 2:30కు అటాక్ జరిగితే దానికి 2 గంటల ముందు సాధారణంగా దొంగలు కావచ్చు, దుండగులు కావచ్చు, అటాకర్స్ కావచ్చు, ఇంటి బయట నుంచి ఇంట్లోకి చొరబడుతున్న సీన్స్ కొన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి. అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఆ సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించలేదు. అంటే ముందుగానే ఇంట్లో వాళ్ళ సహకారంతో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత కత్తితో సైఫ్ అలీ ఖాన్పై దాడికి ప్రయత్నించారు. అంటే ఈ హత్యాయత్నం వెనుక ఒక పకడ్బందీ ప్లాన్, కుట్ర ఉందని మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో ఇంట్లో వ్యక్తుల హస్తం కూడా ఉందని. అయితే ఈ దుండగులు ఎవరు? ఒకటి, దుండగులు ఎవరనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్గా మారుతుంది. దుండగులు ఎవరై ఉంటారు? ఒకటి, లోకల్ పగ అయి ఉండొచ్చు. లోకల్ పగ అంటే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఆ ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ వ్యవహారాలు కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకరు కుట్ర చేసి ఉండొచ్చు. ఒకటి లోకల్ పగ. రెండోది వచ్చేసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయి ఉండొచ్చు. మూడోది వచ్చేసి దొంగలు అయి ఉండొచ్చు. ఖచ్చితంగా లోకల్ గ్యాంగ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ సహకారం అందింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ సహకారం అందింది. దొంగలు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ గ్యాంగ్ కానీ సహాయం అందిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఒక సీసీటీవీ ఫుటేజ్ చూస్తాను నేను. ఆ ఫుటేజ్ని ఒక్కసారి చూడండి. ఈ ఫుటేజ్లో ఒకసారి ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ అనుమానాలు మనకు కూడా కలుగుతాయి. చూడండి, వచ్చిన ఇద్దరు దుండగులు వీళ్ళే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన దుండగులు. వీళ్ళు సేమ్ డ్రెస్లో ఉన్నారు. చూడండి, ఒకే రకమైన షర్ట్ అది వేసుకొని ఉన్నారు. చూడండి, పైకి ఎక్కుతున్నారు. ఈ వీడియోలో చాలా స్పష్టంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకే రకమైన డ్రెస్లో ఉన్నారు. చాలా నింపాదిగా, నీట్గా, ఎటువంటి హర్రీ బరి లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి, దొంగలైతే రారు,
పరిగెత్తుకుంటూ వస్తారు. స్లోగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మొహంలో కానీ వాళ్ళ నడకలో కానీ కొంత ఆతృత కనిపిస్తుంది. కానీ ఇక్కడ అదేది కనిపించట్లేదు. మనకు పని చేసేవాళ్ళు, మన మనుషులు ఇక్కడ ఉన్నారు అనే భావన ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి సహకరించారనే విషయాన్ని ఈ ఫుటేజ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్. ఈ ఫుటేజ్ని కొద్దిసేపటి క్రితం పోలీసులు రిలీజ్ చేశారు. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఇక్కడ చూడండి, ఆ లాస్ట్లో ఒక వ్యక్తి వచ్చేసి దాన్ని ఆ సీసీటీవీని ఫుటేజ్ని వెనక్కి లాగే ప్రయత్నం, అతను కెమెరా పెట్టి తోస్తున్నాడు. చూడండి, సీసీ కెమెరా లేకుండా ఒక కర్ర పెట్టి తోస్తున్నాడు. దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఒక వ్యక్తి పైకి వచ్చిన వ్యక్తి ఒక కర్ర తీసుకొని ఇక్కడ నిల్చున్నాడు. అతను ఇక్కడ నుంచి వెనక్కి వస్తాడు మెల్లగా. చూడండి, వెనక్కి వచ్చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని, సీసీ కెమెరాని స్కూల్ డ్రైవర్తో బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తారు. చేతిలో చాలా స్పష్టంగా స్కూల్ డ్రైవర్ కనిపిస్తుంది. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా దీని వెనకాల ఇంట్లో వాళ్ళ హస్తం ఉంది. సైఫ్ అలీ ఖాన్ హత్యకి ఇంట్లో వాళ్ళు సహకరించారు, ఇంట్లో వాళ్ళ సహకారం అందింది. ఇంట్లో ఉన్న పని మనుషులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కుట్ర ఇంట్లో వాళ్ళ దగ్గరనే జరిగిందని అర్థమవుతుంది. అంతేకాదు, ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ని చంపే ఆలోచనతో వచ్చారో దుండగులు, వాళ్ళు ఎప్పుడు అంటే ఆ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి అతను రాకముందుకే చొరబడ్డారు, అక్కడే దాచుకున్న తర్వాత అందరూ నిద్రపోయిన తర్వాత ఈ మర్డర్ చేసే ప్రయత్నం చేశారు. దానికి ఒక ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం వచ్చారనేది అర్థమవుతుంది. చాలా స్పష్టంగా వీళ్ళు దొంగలు కాదని అర్థమవుతుంది ఇక్కడ. అట్లాగే లోకల్ పగలేమైనా ఉన్నాయని ఒక అనుమానం కలుగుతుంది. మూడోది వచ్చేసి ఏదైతే జైపూర్లో 1996లో జరిగిన కృష్ణ జింకల వేట వ్యవహారం ఉంది, హమ్ సాత్ సాత్ హే సినిమా టైంలో సల్మాన్ ఖాన్కి ఎవరైతే వార్నింగ్ ఇచ్చిందో బిష్నోయ్ గ్యాంగ్, అదే గ్యాంగ్ సైఫ్ అలీ ఖాన్కి కూడా టార్గెట్ చేస్తామని గతంలో ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఆ గ్యాంగ్ కూడా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చని అనుమానాలు కలుగుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసింది దొంగలా, లేకపోతే బిష్నోయ్ గ్యాంగా, లేకపోతే ఏదైనా ఇంట్లో వేరే లోకల్ పగలు ఏమైనా అయి ఉంటాయా? మీకు అందుతున్న సమాచారం కావచ్చు, మీరు సోషల్ మీడియాలో చూస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు అన్నీ చూస్తే మీరేమనుకుంటున్నారు? సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఎవరని భావిస్తున్నారు? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మంచి సమాచారం ఉంటే మీ సమాచారం పైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.